పటాన్చేరులోని ఇన్స్పెక్షన్ బంగ్లాలోని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తాజా తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధిస్తూ ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇచ్చిన ఆదేశాల ప్రభుత్వం చేపట్టినటువంటి రాజకీయ కక్ష సాధింపులకు గట్టి చంపపెట్టుగా నిలిచాయన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి అది ఏ ఎలక్షన్ అయినా కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, అది మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే బై ఎలక్షన్ కావచ్చు, మన జనరల్ ఎలక్షన్లో కూడా అవినీతి, కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. పొద్దున్న లేస్తే అదొక ఎజెండాలాగా పెట్టుకొని, అదేదో ఒక సామెత ఉంది, 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమవుతుందని. ఆ రకంగా ప్రజలకు పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంపై మేము ఒక కమిటీ వేయబోతున్నాం, దాని ద్వారా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని జైల్లో పెట్టబోతున్నాం అని ఒక అబద్ధపు మాటలు చెప్పి 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 మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క హామీలు నరసింహ వారి యొక్క 420 హామీలు మరి 6 గ్యారంటీలు ఎక్కడ కూడా వారు వీటిని ప్రజలకు ఇయ్యలేమో, మనకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసి 100 రోజుల్లో మేము ఈ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనం ఇప్పుడు మనకు డైవర్షన్ పాలిటిక్స్ కనుక చేయకపోతే ప్రజలు మనని గల్లా పట్టుకొని కంపల్సరీ ఈ హామీలు ఇచ్చినవి ఏమైనాయి అని చెప్పి అడుగుతారని ఉద్దేశంతో మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాల కింద మరి పీసీ ఘోష్ కమిటీ అని కాళేశ్వరం మీద వేయడం జరిగింది. ఈ పీసీ ఘోష్ కమిటీ కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, కాళేశ్వరంలో ఏ రకంగా ప్రజలకు పనికిరాదు, 1 ఎకరా కూడా పారతలేదని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి మాటలని నిజం చేయడానికి ఎంతో ప్రయత్నించింది వారి యొక్క సుదీర్ఘ విచారణలో. కానీ ఎంత విచారణ చేసినా ఏ రకమైన మా కేసీఆర్ గారు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి తెలంగాణ జాతిపితని, ఆయన ఆరోగ్యం బాగలేదు అని చెప్పినా కూడా మీరు ఎంక్వైరీకి రావాల్సిందే అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టి వారిని పిలిచినా, మా హరీష్ రావు గారు ఇప్పుడే మా అన్న చెప్పిండు కుమారన్న, వారు 3-4 రోజులు ఆ డ్యామ్ల కాడ ఉండి రాత్రింబగలు కష్టపడి ఆ డ్యామ్ పూర్తయితే తెలంగాణ రైతాంగం సంతోషిస్తుందన్న, వారందరికీ చేదోడు వాదోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో మనకు కరువు అనేది రావద్దు, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మా మాజీ మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని అంతా వృధా చేయాలన్న ఉద్దేశంతో వేసిన పీసీ కమిటీ, ఘోష్ కమిటీని హైకోర్టు నిన్న తిరస్కరించింది. ఈ యొక్క పీసీ ఘోష్ కమిటీలో చెప్పిన ఏ మాట కూడా సత్యం కాదు. దీని ద్వారా ఏ రకమైన యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు అని క్లియర్గా హైకోర్టు నిన్న ఒక క్లియర్ మెసేజ్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టులాగా మేమందరం కూడా భావించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి, మరి ఇది పీసీ ఘోష్ కమిటీయా, లేకపోతే ముమ్మాటికి ప్రజలందరూ కూడా అనుకుంటున్నట్టు పీసీసీ కమిటీయా అని చెప్పి మీరు ఆలోచించాలి. కోర్టుకు యొక్క వారి ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్లో కూడా ప్రతి మనిషికి కూడా 8B సెక్షన్ ప్రకారం ఏదైనా మీరు కనుక మమ్మల్ని మీరు అడిగి ఇగో ఈ రకంగా మీరు చేసిర్రు అని చెప్పి బ్లేమ్ చేస్తే మనము దాని ప్రకారం మేము చేయలేదు అని చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటేసారి పీసీ ఘోష్ గారు ఒక్కసారి కేసీఆర్ని 2 గంటలు కలిసిరు, ఒకసారి హరీష్ రావు గారిని కలిసిరు. అధికారులను అయితే చాలామంది టెక్నికల్ బృందం వచ్చి మాకు చాలా చెప్పుకునేది ఉంది, మీరు అనుకున్నది నిజం కాదు, ఎంతో కష్టపడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అది రైతులను సస్యశ్యామలంగా ఉంచాలి,
తెలంగాణ సస్యశ్యామలంగా కావాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఈ డ్యామ్ కట్టిరని చెప్పి ఎంతోమంది టెక్నికల్ బృందం పోయి మరి మేము కోచ్ కమిటీని కలవాలన్నా కూడా వారికి టైం ఇవ్వలేదు అని చెప్పి క్లియర్గా మరి మన హైకోర్టు వారు చెప్పడం జరిగింది. మరి ఇదే కాదు, దీన్ని మరి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ పీసీ ఘోష్ కమిటీ కాళేశ్వరంపై వేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితిలో కోర్టు అంగీకరించదు అని చెప్పి కూడా కోర్టు నిన్న చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించాలి. మరి ఇది ప్రాజెక్టులపై కక్ష కానీ లేకపోతే రైతులపై కక్ష కానీ మరి ఇవాళ ఇవన్నిటినీ రైతులకు మనము ఏ రకంగా అయితే మనము ప్రతి ఒక్కసారి 6,000 రూపాయలు ఇస్తామన్నామో రైతు బంధు కింద అవి ఇవ్వకుండా మరి అవి ఎగ్గొట్టి ఇప్పుడే అన్నట్టు మరి ఎకరము 2 ఎకరాలు ఇచ్చుకుంటూ 5 ఎకరాలకు ఇస్తామని చెప్పి ఇంతవరకు 2 ఇవైపోయినాయి, మనకు రబీ కూడా అయిపోయింది, కానీ ఇంతవరకు మరి వాళ్ళకు రైతు బంధు వేయడం లేదు. మరి దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కోలుకోలేని దెబ్బ కాబట్టి మరి వాళ్ళు సుప్రీంకోర్టుకి పోతామని చెప్పి అడుగుతున్నారు. సుప్రీంకోర్టుకి పో, లేకపోతే జిల్లా కోర్టుకు పో, హైకోర్టుకు పో, ఎక్కడికి పోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సింది ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా మీకు వచ్చేది ఇదే నివేదిక. ఎందుకంటే కాళేశ్వరం అనొచ్చు, లేకపోతే కార్ రేస్ కమిటీ అనొచ్చు, లేకపోతే మరి పవర్ది మీద కూడా ఒక కమిటీ వేసారు కదా, ఘోష్ కమిటీ లాగా ప్రతి దాని మీద కూడా ఒక్కొక్క కమిటీ వేసుకుంటూ వచ్చారు. అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్కే పోయినాయి తప్ప ఎక్కడ కూడా ఏ కమిటీ కూడా ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, వీరిని శిక్షించండి అని చెప్పలేకపోయింది. ఇది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఆలోచించాలి. మరి ఇదే రకంగా ముందుకు పోతే మరి ప్రతికూల వ్యాఖ్యలు కూడా ఎవరైనా ఒక మనిషిని మనం బ్లేమ్ చేసినప్పుడు మరి ఈ ప్రతికూల వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, మేము ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నాడు. కానీ ప్రజలు నమ్మకుండా మేము హైకోర్టు పోతే హైకోర్టు మాకు ఇచ్చిన తీర్పు ద్వారా మనకు క్లియర్ మెసేజ్ పోయింది ఏంటంటే కాళేశ్వరం అనేది ప్రజలకు మంచి చేయడానికి కేసీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని వాడుకొని ఏదైతే 83 పిల్లర్లు ఉన్నాయో మేడిగడ్డలో అందులో 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన ఇది కూలేశ్వరం అయిందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఏదైతే ఓట్లు వేయించుకొని గెలిచిందో ఇవాళ ఈ 3 సంవత్సరాల తర్వాత మాకు ఒక పాలాభిషేకం చేసినంత సంతోషంగా మా కడికిన ముత్యంలాగా మరి మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారిని మరి హైకోర్టు మమ్మల్ని ఆశీర్వదించి ప్రజల్లో ఉండండి, మీరు ప్రజల మనుషులు, మీకు ప్రజలు ఎప్పుడు తోడు నీడుగా ఉంటారు, మీరు వీళ్ళ అనే మాటల్ని పట్టించుకోకండి, మీరు ఇప్పుడు ఏదైతే ప్రజల కోసం కొట్లాడుతున్నారో అదేవిధంగా ముందుకు పోండి అని ఆశీర్వదించి పంపించిన విధంగా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా మేము భావిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆలోచించుకోవాలి. ఈ స్క్రిప్టులన్నీ కూడా అది పీసీ ఘోష్ స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఏ నాయకుడు మాట్లాడినా ఏ ఉద్యమకారులని మేము కించపరుస్తున్నామని మాట్లాడినా, లేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం రేపొద్దున రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వము, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కదా, నువ్వు